వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ లో దీక్ష అనుమతి మాత్రం ఇవ్వలేదు. సో కొంతమంది శాంతియుతంగా ధర్నా చేసినప్పటికీ వాళ్ళ నిరసన వాళ్ళు తెలుపుకున్నప్పటికీ కొంతవరకు అక్కడిక్కడ అల్లర్ల ఘటనలు జరిగాయి. సో అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ ఈ రోజు అంటే అమెరికా నుంచి డైరెక్ట్ గా ఈరోజు ఆ ధర్నాకి రావడం, తర్వాత మధ్యలో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆరోగ్య శాఖ మంత్రిని కనుక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని తొలగిస్తే ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ అనేది వచ్చేదే కాదు. సో ఆల్రెడీ దాదాపుగా 2-3 సార్లు నీట్ పేపర్ లీక్ అయ్యింది. సో 23 లక్షల విద్యార్థుల జీవితాలతోటి ఆటలు ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో అదే తప్పు జరగకపోతే ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఎందుకు పుట్టేది? సో ఇకపైన చర్యలు తీసుకోవాలన్నట్టు వారి యొక్క ప్రధాన డిమాండ్. సో మొత్తానికి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ధర్మేంద్ర ప్రధాన్ కు పక్కకు పెట్టాలని ప్రధాని మోడీ నిర్ణయం. పీయూష్ గోయల్ కి ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా వార్త అయితే రావడం అనేది జరుగుతుంది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ పేరుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కి మళ్ళీ విద్యాశాఖలోనే కొనసాగితే మళ్ళీ కాంగ్రెస్ జనతా పార్టీ లాగా ఇంకెవరో వచ్చి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ధర్నాలు కావచ్చు, ర్యాలీలు మొదలు పెట్టడం అనేది జరిగింది. సో నీట్ అనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు దాన్ని పెద్ద ఎత్తున చూపించడం, తర్వాత భారతీయ జనతా పార్టీ పైన మొత్తానికి ఫైట్ చేస్తుంది కాబట్టి సో విద్యాశాఖ మంత్రిని తొలగిస్తే ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని చేస్తే అంతో ఇంత గొడవ సద్దుమణుగుతుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ పేరుని పరిశీలిస్తున్నారు. మరి కాంగ్రెస్ జనతా పార్టీకి భయపడే ఈ మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే ఇది కేవలం వార్తగానే కొట్టేశారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి జనతా పార్టీ ఈరోజు ధర్నాలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.